అమ్మ కంటే ఎక్కువ అత్త. విజయ ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన సాధారణ యువతి. ఆమెకి పెళ్ళి అయి హైదరాబాద్‌కు వచ్చేసిన కొత్త రోజులే. కొత్త ఇంట్లో కొత్త ముఖాలు, ముఖ్యంగా తన అత్త అయిన రమాదేవి గారు. రమాదేవి చాలా కట్టుబాటు గల వృద్ధురాలు. ఇంటి అన్ని విషయాల్లో నిబంధనలు పాటించాలి అనే అభిప్రాయం. విజయకు మొదట్లో ఈ వాతావరణం కాస్త బిగుసుగా అనిపించింది. ఉదయం 5 గంటలకే లేవాలి, అన్నం బాగా వండాలి, ప్రతి పూజా విధానం పాటించాలి. అత్త కడుపులో మాటలు చెప్పని స్వభావం కావడం వల్ల కొన్నిసార్లు విజయకు అభిమానం లేనట్టు అనిపించేది. ఒకరోజు విజయ్ తండ్రి హఠాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. ఆమె బాధ కలత చెందింది. వాడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో తన తల్లి ఒంటరిగా చికిత్స తిప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. అప్పుడు రమాదేవి దగ్గరకు వచ్చి చేతిని తుడిచింది. విజయ, నీవు నాకు కోడలు కాదు, బంగారం. నా కోడల కంటే నా కూతురివి. మీ తండ్రిని నేను చూసుకుంటాను. నువ్వు భయపడుకోరా. ఈ ఇంటి బాధ్యతనే తీసుకుంటా. ఏ అలాంటి మాటలు అత్త దగ్గర నుంచి రావడం విజయ్కి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ రోజు మొదలైంది వారి మధ్య అనుబంధం. ఆ తర్వాత రోజుల్లో రమాదేవి ప్రతిరోజు విజయ్కి కొత్త వంటలు నేర్పడం మొదలుపెట్టింది. పండుగల అర్థాలు వివరించేది. ఆమె గతంలో అనుభవించిన కష్టాలు, ఆనందాన్ని షేర్ చేసేది. విజయ్ కూడా అతకి చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తూ స్నేహాన్ని పెంచుకుంది. ఒకరోజు విజయ నోరు అదుపు తప్పి అత్తతో గట్టిగా మాట్లాడింది. తరువాత తన పొరపాటుని గ్రహించి క్షమాపణలు చెప్పింది. అప్పుడు రమాదేవి నవ్వుతూ అంది, ఇది నీ ఇల్లు తల్లి. ఇక్కడ నీవు నిన్ను బలవంతంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నేను ఎలా ఉంటే అలా ప్రేమిస్తాను. ఆ మాటలు విజయ మనసుని కదిలించాయి. అత్త అర్థమవ్వాలంటే